ధైర్య సాహసే అమృత ఈ మూవీ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా టైటిల్ వినగానే ఇది ఒక మోటివేషనల్ మూవీలా అనిపిస్తుంది కదా, కానీ యాక్చువల్గా ఇది ఒక విలేజ్ కామెడీ డ్రామా మూవీ. విలేజ్ బ్యాక్డ్రాప్లో సెట్ అయ్యే మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. హీరో చిన్నప్పటి నుంచే కొంచెం పిరికివాడు, ఇంట్లో వాళ్ళకి కూడా అదే సేమ్ కంప్లైంట్. అలాంటిది మురళి అమృతని ప్రేమిస్తాడు, కానీ తన లవ్ని అమ్మాయి ఇంట్లో చెప్పడానికి కూడా భయపడతాడు. అమ్మాయి ఇంట్లో చెప్పడం కాదు, తన ఇంట్లో చెప్పడానికే భయపడతాడు. హీరోయిన్ మాత్రం డైరెక్ట్ గా ఉంటుంది. ఒక స్టేజ్ లో నువ్వు ఎప్పుడు ధైర్యం చూపిస్తావు అనే సిచ్యువేషన్ వస్తుంది. అక్కడ నుంచి మురళి తన భయాన్ని ఎలా ఫేస్ చేశాడు, తన లవ్ కోసం ఏం చేశాడు అనేది మూవీకి మెయిన్ స్టోరీ. ధైర్యం చూపిస్తే ఏం మార్చుకుంటాం అనే పాయింట్ ని ఎంటర్టైనింగ్ గా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీకి కామెడీ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తా. హీరో పెరిగితనం మీద వచ్చే సీన్స్ అయితే చాలా కామెడీగా ఉన్నాయి. హీరోయిన్ అయితే ఇంట్లో మన లవ్ గురించి చెప్పు అంటే హీరో చెప్పే ఎక్స్క్యూజెస్ సీన్స్ అయితే చాలా న్యాచురల్ గా నవ్వించాయి. విలేజ్ బ్యాక్డ్రాప్ కామెడీ అండ్ క్యారెక్టర్ బేస్డ్ హ్యూమర్ అయితే డీసెంట్ గా వర్కౌట్ అయిందని చెప్తా. హీరోయిన్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా న్యాచురల్ గా పర్ఫామ్ చేశారు. అండ్ రిమైనింగ్ సపోర్ట్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా టేకింగ్ అండ్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే సింపుల్ స్టోరీని విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఎంటర్టైన్మెంట్ వే కింద ప్రెజెంట్ చేయడం కొంచెం బాగానే ట్రై చేశారు, కానీ స్టోరీ మాత్రం చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది. ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే మూవీని బాగానే సెట్ చేసాయి. అండ్ ఎస్పెషల్ గా చెప్పాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్ గా ఉంది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలనుకుంటే మూవీ అయితే చాలా క్లీన్గా తీశారు. అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా చూపించారు. మూవీ ఎందుకు చూడాలంటే మీకు ఎవరైనా విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా చూసి ఎక్కువ రోజులు అవుతుంది అంటే ఈ మూవీ చూడండి, కానీ మరి అంత వర్త్ వాచింగ్ మూవీ అయితే కాదు. మీరు ఇంకెవరైనా ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించిందని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.